కాంగ్రెస్ బీఆర్ఎస్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు చేశారు. ఎంఐఎంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయి. హైదరాబాద్ లో లోకల్ బాడీ ఎన్నికల్లో ఎంఐఎంను గెలిపించేందుకే కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ చేయడం లేదన్నారు. ఆ మూడు పార్టీలు ఒక్కటే అనడానికి ఇదే ఉదాహరణ అంటున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రెండే కార్పొరేట్ సీట్లు ఉన్నాయి. 20 మంది బీఆర్ఎస్ వాళ్ళు జేఎన్ఆర్ జల్లా ఎంపీ ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్సీ ఉన్నారు, పోటీ చేస్తలేరు. బీఆర్ఎస్ పార్టీకి 54 మందో 55 మందో కార్పొరేటర్లు ఉన్నారు, ఎమ్మెల్సీ ఉన్నారు, ఎంపీ ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నారు. మరి వాళ్ళకి ఇంకా అదనంగా ఈ కార్పొరేటర్తో పాటు అదనంగా ఇంక 20 ఓట్లు ఉన్నాయి వాళ్ళకు. వాళ్ళు కూడా పోటీ చేస్తలేరు. క్రాస్ అవుటింగ్ అయితే చెప్పి వాళ్ళ పార్టీ కార్యకర్త నాయకులమే బీఆర్ఎస్ పార్టీ నమ్మకం లేదు. కానీ ముగ్గురు ఒకటే, వీళ్ళిద్దరు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే అనేదానికి ఇది నిలువెత్తు ఉదాహరణ. ఇది ఇంతకంటే మంచి ఉదాహరణ లేదు. వాళ్ళిద్దరు ఒకటే, అందుకే ఇద్దరు కలిసే ఎంఐఎం పార్టీకి సపోర్ట్ ఇస్తున్నారు, ఎంఐఎం పార్టీ గెలిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది తెలంగాణ సమాజం ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రం ఇలా ఏం కాబోతున్నది? ఎంఐఎం పార్టీకి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి ఎంఐఎం పార్టీకి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో తెలంగాణ సమాజం ఆలోచించాలి. భారతీయ జనతా పార్టీ 100% దీన్ని వ్యతిరేకించారు.